10వ తరగతి ఈరోజు జరిగిన సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 తెలుగు ఆన్సర్స్ అండి. విభాగం 1లో మనకి 2 పద్యాలు ఇచ్చి వాటిలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకొని పద్యం ఆధారంగా 4 ప్రశ్నలకు సమాధానాలు రాయమని అడుగుతారు. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన విభాగం 1లో మార్కులు 32గా నిర్ణయించారండి. 1వ ప్రశ్న, క్రింది పరిచయిత పద్యాలలో ఒకదానిని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇక్కనైన అమ్ముదుసొళ్ళ యుదగ్ర శోక వహిని ఆర్పవయ్య. ఈ పద్యము మనకి ప్రత్యక్ష దైవాల పాఠం నుంచి తీసుకోవడం జరిగిందండి. దీని ఆధారంగా ఈ పద్యం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలు: కౌశికుని కోసం దుఃఖించినది ఎవరు? జవాబు తల్లిదండ్రులు. కవి పై పద్యంలో శోకాన్ని దేంతో పోల్చాడు? అగ్నితో పోల్చాడు. ధర్మవ్యాధుడు కౌశికిని ఎవరి వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు? తల్లిదండ్రుల వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. పై పాఠం ఆధారంగా ఏదైనా అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. ఇక్కడ విద్యార్థులు వారి అవగాహనను బట్టి అర్థవంతమైన ఏ ప్రశ్నను తయారు చేసినా మనం వారికి 2 మార్కులు ఇవ్వచ్చండి. ఇక్కడ మనం తయారు చేసిన ప్రశ్న చక్షువు అంటే ఏంటి? ఇక్కడ చక్షువు అంటే కన్నులు అని అర్థం. ఇక 2వ పద్యానికి వస్తే, మనకిచ్చిన పద్యం: భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానెను విశ్వదాభిరామ వినుర్వేమ. ఇది వేమన రచించిన నీతి శతకములోని శతకమాధుర్యం పద్యంలోనిదండి. ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చిన ప్రశ్నలు: భూసారం దేని నుండి పుడుతుంది? భూసారం భూమి నుండి పుడుతుంది. దేని వలన అన్నీ సాధ్యమవుతాయి? సమాధానం: శ్రమతో అన్ని పనులు సాధ్యమవుతాయి. ఈ పద్యం ఏ శతకంలోనిది? ఈ పద్యం వేమన శతకంలోనిది. పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. పై ప్రశ్న ఆధారంగా మనం తయారు చేసిన ప్రశ్న: తనువులో ఏమి పుడుతుంది? ఇక్కడ సమాధానం తనువులో తత్వం పుడుతుందని అర్థం. మిగతా ప్రశ్నలకు వ్యాకరణాంశాలతో కూడిన మరొక వీడియోను నేను తయారు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.